పండు తినకముందు ఆదాము ఎలా ఉన్నాడు అనేటువంటిది మనకు తేలాలి. ఇంకా క్లియర్ ఉంటుంది. ఎందుకంటే ఆదాము ఏం కోల్పోయాడో మనకు తెలియాలి కదా. అసలు పాపం చేయడం ద్వారా ఆదాము ఏం పోగొట్టుకున్నాడు అనేది మనకి తెలియాలి. ఇప్పుడు నేను నా పర్స్ పోగొట్టుకున్నాను. ఇప్పుడు యేసు ప్రభువారు ఇప్పుడు నాకు తిరిగి తీసుకుని ఆయన పర్సు తీసుకుని వచ్చి నాకు ఇచ్చాడు. అంటే నేను పోగొట్టుకున్న దాన్ని ఇస్తేనే నేను పోగొట్టుకున్నది ఇచ్చినట్టు, అంతే కదా. అంటే యేసుక్రీస్తు వారు మనకి ఏమి ఇవ్వడానికి ఈ భూలోకంలోకి వచ్చాడు అని అంటే, మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి ఇవ్వడానికే వచ్చాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం దయచేసి చదవండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైనటువంటి కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. ఇప్పుడు మనల్ని యేసు ప్రభు వారు దేనికి తేవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంటే, మహిమకు తేవడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనం కోల్పోయింది ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడానికే వచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో అదే అంటాడు. 3వ అధ్యాయం చివరి 21వ వచనంలో ఏమంటాడు అని అంటే, మన దేన శరీరమును తన మహిమ కలిగిన శరీరముగా, దేన శరీరము అనేటువంటిది ఆదాము దయ్యింది, దీన్ని దానిగా మార్చాలి అంటున్నాడు. ఎందుకొరకంటే అది దీనిగా మారింది. అది దీనిగా మారింది కనుక దీనిని మరలా దానిగా మార్చాలనుకుంటున్నాడు. దీన శరీరమును మహిమ కలిగిన శరీరముగా ఆయన మార్చుటకు ఈ లోకమునకు వచ్చాడు. అంటే మార్చాలి అనుకుంటున్నాడనంటే సంథింగ్ అదేదో జరిగింది మధ్యలోనే. అది ఏం జరిగిందంటే పాపము వలన మనము ఏ మహిమనైతే పోగొట్టుకున్నామో ఆ మహిమను తిరిగి ఇచ్చుటకే, మహిమను తెచ్చుటకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకే యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయంలో చూడండి దయచేసి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఎంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఏంటి నివాసములు అనేది? యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి నివాసములు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇల్లులు, ఎలాంటి బంగ్లాలు, దాని గురించి కాదు మాట్లాడేది. మనము ఏదైతే ఈ శరీరములో మనం మూలుగుచున్నామో దీన్ని విడిచిపెట్టి మరొక నివాసములోనికి మనం వెళ్ళాలి. అదే మహిమా నివాసము, మహిమా శరీరము. అది యేసుక్రీస్తు వారి ద్వారా మరలా తిరిగి పొందవలసినటువంటి అవసరత వచ్చింది. కూర్చున్నదని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా దీని క్లారిఫికేషన్ మనం తీసుకోవచ్చు. నివాసములు ఏంటనేటువంటిది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని. ఆ నివాసం గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. పరలోకములో ఉన్నటువంటి నివాసాన్ని గురించి చెప్తున్నాడు. ఆ నివాసం వస్తే ఏం జరుగుతుందో తెలిసే 2వ వచనంలో చదవండి ఒకసారి. మనము దిగంబరులము కాక, ఆదాము ఎలా ఉన్నాడు? పండు తినకముందు ఎలా ఉన్నాడు? దిగంబరిగా. పండు తిన్న తర్వాతే దిగంబరుడయ్యాడు. ఆ శరీరం ఉన్నప్పుడు, ఆ మహిమ ఉన్నప్పుడు దిగంబరత్వం తెలీదు. ఆ నివాసము పరలోకములో మరలా దేవుడు, అది చేతి పని కాదు, అది భూ సంబంధమైనది కాదు. దేవుడిని అందుకొరకు మనం వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని ఆపేక్షించుచు దీంట్లో మూలుగుతున్నాం మనం ప్రస్తుతానికి. మనకు ఆ నివాసం కావాలి. ఆ నివాసం ఆల్రెడీ ఆదాముకి ఇచ్చాడు, అందుకొరకే దిగంబరత్వం తెలియలేదు. అంటే ఆదామవులు వస్త్రము ధరించుకునే వారికి ఉన్నారు.
ఇక్కడ ఏదైతే మనకు నివాసం వస్తుందో పరలోకం నుంచి, ఆ పరలోకం వచ్చినప్పుడు ఆ దిగంబరత్వం తెలియనటువంటి ఆ యొక్క స్థితి ఎలాగ ఉంటుందో అది ఆల్రెడీ ఆదాముకి అవ్వలకే ఉన్నది. ఆల్రెడీ వారికి దిగంబరులుగా తెలియట్లేదు ఒకరికొకరు. మనకు తెలుస్తుంది ఎందుకొరకంటే మనకు ఆ నివాసం అసలు లేదు, ఆదాము దగ్గర నుంచే లేదు. దానిని యేసుక్రీస్తు వారు మరలా తిరిగి ఆయన ఇస్తాను అని అంటున్నాడు ఆయన. కనుక అది ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృజించాను అన్నాడు. అసలు దీనికి క్లారిటీ అసలు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి మనకు రావట్లేదు. అసలు ఆ స్వరూపం ఏంటి, ఆ పోలిక ఏంటి, ఆయన లక్షణాలా, లేదంటే ఆయన యొక్క స్వభావమా, లేదంటే ఆయనకున్నటువంటి ఎపిరియన్సు, ఆయన రూపం ఏదైనా మానవుడికి ఉన్నదా, అసలు దేవుడు ఎలా ఉంటాడో, దేవుడైనా ఎలా ఉంటాడో. ఎందుకొరకంటే ఆయన ఏమంటాడంటే ఆయన స్వరూపమును క్షయమయ్యేటువంటి ఈ యొక్క జంతువులు వీటిలో మీరు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడతాడు. నేను కొన్ని వచనాలు అంటే నేను దీన్ని చూపిస్తాను. నేను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ స్వరూపాన్ని గురించి కొన్ని వచనాలు నేను ఇందులోంచి చదివి వినిపిస్తాను. చదవండి ఎవరైనా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు, ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు అనుగ్రహించు. దీనికి ఏది కావాలి? ఇది ఈ మహిమా స్వరూపియగు తండ్రిని మనం తెలుసుకొనుట కొరకు మనకి ఏం కావాలంట? ఏం కావాలి మనకి? ప్రత్యక్షత. ఇదేంటి ప్రత్యక్షత అన్నాం అనుకోండి, ఏలేటండి కొత్తగా ప్రత్యక్షతలు అంటారు. నేను కాదు ప్రత్యక్షత అన్నది. ఇక్కడ అపోస్తుడైన పౌలే మాట్లాడుతున్నాడు. మరి మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సును అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని మీకోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకొరకంటే అది బైబిల్లో మీరు చదువుకుంటే మీకు అర్థమయ్యేది కాదు, ఇది ప్రత్యక్షపరచబడాలి. ఎందుకొరకంటే యేసుప్రభు వారు ఏమంటారంటే తండ్రిని ఆయనే బయలుపరచాడు అంటది. యేసుక్రీస్తు వారు బయలుపరిచే వరకు తండ్రి ఎవరో తెలీదు. కనుక ఇక్కడ ఇదొక వచనం, మహిమా స్వరూపియగు తండ్రి అనేటువంటి వచనం ఒకటి. నెక్స్ట్ చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఒకటి మహిమా స్వరూపియగు తండ్రి గురించి చెప్తున్నాను. 2వ వచనం మహిమా స్వరూపియగు ప్రభువును గురించి మాట్లాడుతున్నది. 3వ వచనం 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి 14వ వచనం అండి దయచేసి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అంటే స్వరూపము అనే దాంట్లో తండ్రి స్వరూపాన్ని గురించి ఇక్కడ మనకి ఎఫెసీ పత్రికలో మాట్లాడుతున్నాడు. ప్రభువు మహిమా స్వరూపుడని కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నాడు. పేతురు పత్రికలో మహిమా స్వరూపియగు ఆత్మ అంటున్నాడు. ఇప్పుడు ఇది ఆదాముని దేవుడు మన స్వరూపమందు మన పోలికలో ఆయన సృజించాడు అనే దానికి ఈ యొక్క స్వరూపము మహిమ అనేటువంటిది మనకు అర్థమవట్లేదా? దేవుడు మహిమా స్వరూపమునకు ఆయనకు మహిమ ఉన్నది, ఆయన స్వరూపానికి మహిమ ఉన్నది. ఇప్పుడు మన స్వరూపమునకు మహిమ లేదు. ఎందుకంటే ఆదాము అది పోగొట్టుకున్నాడు కనుక కేవలం మనకి 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆదాము తన స్వరూపమందు తన పోలిక చొప్పున కన్నాడు. ఆదాము దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున కనలేదు కుమారుల్ని. ఎందుకొరకంటే ఆదాము దేవుని స్వరూపం దేవుని పోలిక పోగొట్టుకున్నాడు కనుక ఈ వాక్య భాగాలను బట్టి దేవుని స్వరూపం దేవుని పోలిక, ఆయన లక్షణాలు కానివ్వండి, స్వరూపం కానివ్వండి, అవన్నీ ఆయన స్వభావం కానివ్వండి, యాజ్ ఇట్ ఈజ్ దేవునిలో ఏదైతే ఉన్నదో అది మానవుడు మొదట్లో కలిగి ఉన్నాడు. కుమారుడు అంటే ఏంటి? కుమారుడు అనే దానికి అర్థం ఏమున్నది? ఇప్పుడు నా కుమారుడు అన్నాను, ఇప్పుడు అతను ఎలా పుడతాడో? ఒక జంతువులాగో పశువులాగో పక్షిలాగో పుడతాడా? నా స్వరూపము మానవ స్వరూపంలోనే వస్తాడు. మానవుడు మానవ స్వరూపంలోనే వస్తాడు.
దేవుడి నుంచి వచ్చిన వాడు దేవుని స్వరూపంలోనే కదా. లక్షణాలు, స్వభావము, ఆకారము. అందుకొరకే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఇంకా ఏదో రూపంలో కాకుండా ఆయన ఎలా వచ్చాడు ఈ లోకంలోకి వచ్చినాడు? మనుషుల పోలికగానే పుట్టాడు, కానీ ఆయన మహిమను విడిచిపెట్టాడు. అంటే మనకు ఏం అర్థమవుతుంది? ప్రకటన గ్రంథం, దయచేసి ఈ వచనాన్ని కూడా చూద్దాం మనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూడండి దయచేసి. యోహాను ఆయన చూస్తున్నటువంటి ప్రత్యక్షతల్లో యేసుక్రీస్తు వారిని చూడండి ఎలా చూస్తున్నాడో. తిరుగగా 7 సువర్ణ దీపం స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలినట్టుగానే ఉన్నాడు అక్కడ. ఆయన మనుష్య కుమారుని మన భూమి చూసాం, కానీ ఆయన పోలినట్టుగానే అక్కడ ఉన్నాడు. కానీ ఆయన పోలినట్టుగా ఉన్నా ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, ఆయన పాదములేమో ఆయన పాదములు దిగుచున్నటువంటి వస్త్రము ధరించుకున్న, రొమ్మునకు బంగారీ కట్టి ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడినటువంటి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం ఎలా ఉన్నది, ఆయన కన్నులు ఎలా ఉన్నది, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్నటువంటి సూర్యుని వలె ఉన్నది. ఇన్ని మనం చూస్తున్నా అది ఎలా ఉన్నదనంటే, ఏదో నక్షత్రము ప్రకాశిస్తున్నట్టుగా, సూర్యుడు ప్రకాశిస్తున్నట్టుగా. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎలాంటి ప్రకాశము మనకు కనిపించలేదు. రూపాంతర కొండ మీద తప్ప ఎలాంటి ప్రకాశము కనిపించలేదు. మనం ఎలా చూస్తాం అలా చూడగలిగాం. కానీ ఇక్కడ చూడడానికి యేసుక్రీస్తు వారిని ప్రయత్నం చేసినప్పుడు దర్శనంలోనే కింద పడిపోయాడు యోహాను. కానీ చూడడానికి మనుషు కుమారుని పోలిన వాడిగానే ఉన్నాడు. కానీ మహిమ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే, అదంతా అగ్నిజ్వాలలు కానీ, అదంతా కూడా బంగారముతో ఉన్నట్టు కానీ, ఇలాగా మనము మహిమా పోలికను మనం ఆలోచిస్తే అది డిఫరెంట్గా ఉన్నది. కానీ ఆకారం మాత్రం మనుష్య కుమారుని పోలినట్టుగానే ఉంది. అలాగే ఆదాము కూడా దేవుని స్వరూపం, దేవుని పోలు కలిగి ఉన్నాడంటే ఈ మట్టితోనే చేశాడు. కానీ మరలా పునరుద్ధానం తర్వాత ఎలాంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు, అది ఆల్రెడీ ఆదాము కలిగి ఉన్నాడు. దాన్ని పోగొట్టుకున్నాడు, మరలా యేసుప్రభువుని తిరిగిస్తున్నాడు. అంతే. ఇది నా వివరణ.